మ్యామ్ ఒక పేషెంట్ ఆస్పిరిన్ మీద ఉన్నాడని చెప్పి నేను పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పాను. మీరు పోస్ట్ చేసుకోవాలని చెప్పారంట. ఇప్పుడు వచ్చి ఆడతో వాళ్ళు నాతో గొడవ పెట్టుకుంటున్నారు మ్యామ్. యాక్చువల్లీ నేనే చెప్పాను పోస్ట్ చేసుకోవచ్చని. న్యూ 2022 గైడ్ లైన్స్ ఏంటంటే మనకి ఇప్పుడు చెప్తాను, ఈ యాంటీప్లేట్లెట్స్, యాంటీకోయాగులెంట్స్ ఎప్పుడు స్టాప్ చేయాలి, ఎప్పుడు రీస్టార్ట్ చేసుకోవచ్చు అనేది నేను ఇవాళ మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. పికోస్ప్రిన్ ఎప్పుడు సర్జరీ ముందు ఆపనవసరం లేదు అండ్ వెంటనే రీస్టార్ట్ చేసుకోవచ్చు. P2 Y12 ఇన్హిబిటార్స్ ఉన్నాయి కదా, టికాగ్రలాల్ ఏమో 3 days ముందు ఆపాలి, క్లోపిటాగ్రల్ 5 days ముందు ఆపాలి, ప్రాసుగ్రిల్ 7 days ముందు ఆపాలి. ఓకేనా? పేషెంట్ వార్ఫరిన్ మీద ఉన్నారనుకోండి 2 to 3 days ఐఎన్ఆర్ లెస్ దాన్ 1.5 ఉండేటట్టు తీసుకొని స్టాప్ చేయాలి. కాకపోతే బ్రిడ్జింగ్ థెరపీ ఈజ్ ఏ మస్ట్. హెపారినాయిడ్స్తోని బ్రిడ్జింగ్ థెరపీ చేయాలి. పేషెంట్ న్యూరో యాంటీకోయాగులెంట్స్ లైక్ ఎపిక్సిబాన్, రివరాక్సిబాన్, డాబిగాట్రన్ మీద ఉన్నారనుకోండి 24 to 48 hours ఆపొచ్చు. కాకపోతే వీళ్ళకి బ్రిడ్జింగ్ థెరపీ అవసరం లేదు. ఇప్పుడు క్లియరా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ టైం మీ సర్జికల్ వాళ్ళకి కూడా చెప్పండి, వాళ్ళు గుర్తుంచుకుంటే మనల్ని ఊరికే అడగరు. ఓకేనా? మ్యామ్, థ్యాంక్ యూ.